హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ది న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి మనకి చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమి కావు. అన్ని పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, వైట్ కాలర్ జాబ్స్ అన్నమాట అన్నీ కూడా. ఓకేనా, ఆఫీసర్ జాబ్స్. ఇవి ఏంటంటే మీకు ఆల్ ఓవర్ ఇండియాలో పోస్టింగ్ అనేది ఉంటుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్పాల్సింది ఏంటంటే, మీకు ఎందుకు అఫీషియల్ వెబ్సైట్లోనే నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, మీకు డౌట్ అనేది ఉండకూడదు. అంటే ఇది ఫేక్ న్యూస్ అని కానీ, లేకపోతే ఇంకెవరైనా ఎడిట్ చేసింది లేదా పాత నోటిఫికేషన్ అని కానీ, మీకు చాలా డౌట్స్ అనేవి వస్తాయి. అందుకే మీకు ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసి, ఆ అఫీషియల్ వెబ్సైట్ది మీకు లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. విత్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా, మీకు ఆ డౌట్ అనేది ఏమీ ఉండకూడదని చెప్పి మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇది న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. ఓకేనా, మీరు ఓపెన్ చేసినా సరే ఇట్లానే ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే క్విక్ హెల్ప్ అని ఉంది కదా, అందులో రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది. రిక్రూట్మెంట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు రిక్రూట్మెంట్ పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి ఫస్ట్ చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 2024 అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు 3 లింక్స్ అనేవి ఇక్కడ ఎనేబుల్లో ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి అప్లై చేసుకోవడానికి లింకు. సెకండ్ వన్ వచ్చేసి డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ఇంగ్లీష్లో ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ హిందీలో ఉంటుంది. ఓకే, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో చూడండి, హిందీలో కావాలంటే హిందీలో చూడండి. నేను ఇంగ్లీష్ది ఓపెన్ చేస్తాను. దాని సెకండ్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంగ్లీష్లో నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఏవే ఉన్నాయో అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏ మాత్రం మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి ది న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ది మనకి ఏంటంటే అఫీషియల్ నోటిఫికేషన్. ఓకేనా, మనం డౌన్లోడ్ చేసుకున్న నోటిఫికేషన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో ఈ కంపెనీ అనేది వర్క్ చేస్తుంది. రిక్రూట్మెంట్ ఆఫ్ 170 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్. ఓకేనా, 170 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకి వీరైతే రిక్రూట్ చేస్తున్నారు. అందరూ మనకి జర్నలిస్ట్ పోస్ట్ ఉంది, తర్వాత స్పెషలిస్ట్ పోస్ట్ కూడా మనకైతే ఉండడం జరిగింది. అన్నీ కూడా స్కేల్ 1 జాబ్స్ మాట. ఓకేనా, మీకు నెక్స్ట్ వేకెన్సీస్ డీటెయిల్స్లోకి వెళ్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్టయితే అకౌంట్స్కి వచ్చేసి 50 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. 50 కూడా కేటగిరీ వైజ్గా మనకి ఇచ్చారు. ఓపెన్ కేటగిరీకి వచ్చేసి 21, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 5, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 13, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 4, ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 7 పోస్టులు అయితే డివైడ్ చేశారు. అలాగే జర్నలిస్ట్కి వచ్చేసి మనకి ఏంటంటే 120 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. 120 కూడా కేటగిరీ వైజ్గా మనకి డివైడ్ చేసి ఇచ్చారు. కేటగిరీ వైజ్గా ఏ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి, ఫస్ట్ది మీకు అకౌంట్స్కి సేమ్ ఆ విధంగా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. టోటల్గా మనకి 170 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అన్నమాట. ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకున్నట్టయితే ఈ నోటిఫికేషన్లో మనకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కూడా ఇచ్చారు. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, ఇది మనకి 1 by 1 అవ్వలేదు, లెఫ్ట్ సైడ్ ఇచ్చారు, అలాగే రైట్ సైడ్ కూడా ఇచ్చారు. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది డేట్స్ చూసుకున్నట్టయితే 10th సెప్టెంబర్ నుంచి 29th సెప్టెంబర్ వరకు అనేబుల్లో ఉంటుంది. ఈ లోపు మనం ఏంటంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ మీరు ఏం పంపించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో మనం 10th సెప్టెంబర్ నుంచి 29th సెప్టెంబర్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంకో 14 days ఉంది కాబట్టి మీకు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఏంటంటే దీనికి అప్లై చేసుకోండి. నెక్స్ట్ phase 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ కూడా ఎప్పుడు కండక్ట్ చేస్తామని ఎగ్జాక్ట్ డేట్ ఇచ్చేశారు. 13th అక్టోబర్న మేము phase 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తాము. తర్వాత phase 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే 17th నవంబర్ విత్ డేట్స్తో సహా మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఇచ్చారు. క్యాండిడేట్ షుడ్ అప్లై త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. ఓకే, మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ఆఫ్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్యాండిడేట్ షుడ్ అప్లై ఫర్ ఎనీ వన్ డిసిప్లిన్ ఓన్లీ. అంటే ఏంటంటే ఇక్కడ మల్టిపుల్ అప్లికేషన్స్ పెట్టడానికి లేదు. మీ దగ్గర ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండి అకౌంట్స్కి అప్లై చేస్తాను, అలాగే జర్నలిస్ట్ కూడా నేను అప్లై చేస్తాను అంటే అది అవ్వదన్నమాట. ఎందుకంటే ఏదో ఒక పోస్ట్గా మీరు అప్లై చేయాలి. అయితే అకౌంట్స్కైనా అప్లై చేయాలి, లేదంటే జర్నలిస్ట్కైనా మీరు
అప్లై చేయాలన్నమాట. రెండిట్లకి అప్లై చేస్తే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తామని చెప్పి మనకిచ్చారు. ఓకేనా? మనం ఏంటంటే ఓన్లీ వన్ డిసిప్లిన్‌కి మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ అండి దీనికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సర్వీస్ కండిషన్స్ చూసుకున్నట్టయితే మినిమమ్ మనం 5 ఇయర్స్ అనేది అక్కడ వర్క్ చేసినట్టయితేనే తర్వాత మీకు ఎక్కడైనా దగ్గరలో లొకేషన్‌కి మీరైతే ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశం ఉంది. మినిమమ్ 5 ఇయర్స్ అనేది కంపల్సరీగా వర్క్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రొవిజన్ పీరియడ్ చూసుకున్నట్టయితే మనకి ఆఫీసర్ కేడ్‌కి రెగ్యులర్ పే ఇస్తున్నారు. రెగ్యులర్ పే అంటే అన్ని పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ 1 ఇయర్ అనేది ప్రొవిజన్ పీరియడ్ అయితే ఉంటుంది. మీకు డౌట్ అవ్వచ్చు. ఏంటంటే 1 ఇయర్ ప్రొవిజన్ తర్వాత వాళ్ళేమైనా ఇంటర్వ్యూ గాని, లేదంటే టెస్ట్ లాంటిది ఏమైనా పెడతారు కదా! అది మనం ఒకవేళ ఫెయిల్ అయితే ప్రాసెస్ ఏంటి అంటే, మీరు ఒకవేళ పాస్ అయితే మిమ్మల్ని పర్మనెంట్ చేసి నెక్స్ట్ స్టేజ్‌కి తీసుకెళ్తారన్నమాట. అంటే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారు. స్కేల్ లెవెల్ అనేది పెంచి సాలరీ అనేది పెంచుతారు. ఒకవేళ మీరు ఫెయిల్ అయినట్టయితే మీ ప్రొవిజన్ పీరియడ్ అనేది మరొక 6 మంత్స్‌కి ఎక్స్‌టెండ్ చేస్తారు. అంతేగాని మిమ్మల్ని టెర్మినేట్ చేయరు. ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత మళ్ళీ మీకు రీటెస్ట్ అనేది పెడతారు. అందులో క్వాలిఫై అయిపోతే సరిపోతుంది. ఒకవేళ మీరు ఆ టెస్ట్‌లో కూడా క్వాలిఫై అయిపోతేనే అప్పుడు అట్ ద ఫైనల్ స్టేజ్ హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఏం చేయాలి ఏంటి అని వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకేనా? అంటే మీకేంటంటే ప్యూర్‌లీ చెప్పాలంటే బేస్డ్ ఆన్ యువర్ పెర్ఫార్మన్స్ ఓన్లీ. 1 ఇయర్ ప్రొవిజన్ తర్వాత అందరూ కూడా క్వాలిఫై అవుతారండి. అదేం పెద్ద మనకి ఇప్పుడు ఏదైతే మీరు స్టేజ్ 1, స్టేజ్ 2 టెస్ట్ రాస్తున్నారో ఆ విధంగా అయితే ఏమి ఉండదు. ఓకేనా? సబ్జెక్ట్ రిలేటెడ్‌గానే ఉంటుంది. మీకు ఏదైతే ట్రైనింగ్‌లో నేర్పించారో ఆ రిలేటెడ్‌గానే మీకు అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ బాండ్ అనేది ఉంటుంది. చాలామంది ఏంటంటే బాండ్ అనగానే భయపడతారు. అమ్మో! బాండ్ ఉందా అని చెప్పేసి. ఏంటంటే మనకిక్కడ మినిమమ్ 4 ఇయర్స్ వర్క్ చేస్తామని చెప్పి మనం బాండ్ మీద సాలరీ అంటే మనం ఏంటంటే బాండ్ మీద సైన్ చేయాలి. మినిమమ్ 4 ఇయర్స్ వర్క్ చేస్తున్నాను. లేదు 2 ఇయర్స్ తర్వాత నేను మానేస్తానంటే 1 ఇయర్ గ్రాస్ సాలరీ అయితే మనం పే చేయాల్సి ఉంటుందన్నమాట. బాండ్ అనగానే మీరు భయపడొద్దు. ఎందుకంటే మీరిక్కడ సాలరీ చూడండి ఫస్ట్. ఇక్కడ సాలరీ చూసుకున్నట్టయితే బేసిక్ పే ఎంత ఇస్తున్నారు? 50,925 రూపీస్ అనేది ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ. మీరిక్కడ చాలా దిక్కులు చూసినట్టయితే గ్రాస్ సాలరీ కూడా 50,000 ఉండదండి. మనకిక్కడ బేసిక్ సాలరీ 50,000 ఇస్తే అప్రాక్సిమేట్‌లీ గ్రాస్ సాలరీ ఎంతొస్తుందంటే 88,000 వస్తుంది. పర్ మంత్ సాలరీ ఇది. ఓకేనా? పర్ మంత్ సాలరీ 88,000 వస్తుంది మీకు. ఆ సాలరీ మీకు 88,000 వస్తుంది కాబట్టి ఎవరైనా రిజైన్ చేయాలనుకుంటారా? రిజైన్ చేయాలని అనుకోరు కదా! మీకు ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఎలిజిబిలిటీ ఉన్నారు ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ యాస్ ఆన్ 1 సెప్టెంబర్ 2024 లోపు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్ అయితే గ్రాడ్యుయేషన్ అయినా చేసుండాలి. లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. మినిమమ్ 60% మార్క్స్ ఉండాలండి. 55% మార్క్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి ఉంటే సరిపోతుందన్నమాట. ఎనీ గ్రాడ్యుయేషన్ బీఎస్సీ, బీకామ్, బీఈ, బీటెక్, సీఏ ఎనీ గ్రాడ్యుయేషన్ ఎవ్వరైనా సరే ఈ పోస్ట్‌లకి అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ స్పెషలైజేషన్‌కి మాత్రం ఒక క్లాజ్ ఇచ్చారు. ఏంటంటే అకౌంట్స్‌కి సంబంధించి సీఏ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. చార్టర్డ్ అకౌంట్స్ చేసిన వారు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు. అలాగే గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. అంటే సీఏతో పాటుగా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని. అంటే గ్రాడ్యుయేషన్ తర్వాత సీఏ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఎంబీఏ ఫైనాన్స్ గాని, లేదంటే ఎంకామ్ విత్ మినిమమ్ 60% మార్క్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ అకౌంట్స్‌కి అనేది అప్లై చేసుకోవచ్చు. అయితే సీఏ గాని అయ్యుండాలి. లేదంటే ఎంబీఏ ఫైనాన్స్, లేదంటే ఎంకామ్ విత్ 60% మార్క్స్ అయితే ఉండాలన్నమాట. ఈ 2 కేటగిరీ వాళ్ళే అకౌంట్స్‌కి అప్లై చేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ మనకి ఏదైతే జర్నలిస్ట్ ఇచ్చారో అది ఎనీ డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ అకౌంట్స్‌కి సంబంధించి మాత్రమే ఇలా ఇవ్వడం జరిగిందండి. ఓకేనా? నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ అండి ఏజ్ రిలాక్సేషన్. మీకు ఈ సర్వీస్ బాండ్ మీద ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సర్వీస్ బాండ్ కోసం. అండ్ నెక్స్ట్ మనం చెక్ చేసుకోవాల్సిన విశేషాలు ఏమున్నాయంటే ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ అండి. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే మనకి 2 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. 2 స్టేజెస్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. 100 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి వచ్చేసి మనకు ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. 30 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారు. 20 మినిట్స్ టైమ్ అయితే ఉంటుంది. మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్‌లో ఉంటాయి ప్రతి సబ్జెక్ట్ కూడా. మీరు సూటబుల్ లాంగ్వేజ్ అనేది మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ రీజనింగ్ ఎబిలిటీ నుంచి మనకి 35 మార్క్స్, క్వాంటిటీ యాప్టిట్యూడ్ నుంచి మనకి 35 మార్క్స్, 20 మినిట్స్ టైమ్ అయితే ఉండడం జరుగుతుంది. అప్రాక్సిమేట్‌లీ 15 టైమ్స్ అని ఇచ్చారన్నమాట. అంటే ఏంటంటే 1 పొజిషన్‌కి 15 టైమ్స్ అంటే 15 మెంబర్స్‌ని సెలెక్ట్ చేస్తారు. ఎవరైతే స్టేజ్ 1లో క్వాలిఫై అయ్యారో స్టేజ్ 2కి ఒక పోస్ట్‌కి 15 మంది పోటీ పడేలాగా వాళ్ళని సెలెక్ట్ చేస్తారన్నమాట. అండ్ స్టేజ్ 2 వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్ అండి. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఫర్ జర్నలిస్ట్‌కి అండ్ స్పెషలిస్ట్‌కి మనకి రెండిట్లకి కూడా డివైడ్ చేసి ఇచ్చారు. ఫర్ జర్నలిస్ట్‌కి చూసుకున్నట్టయితే మనకేంటంటే టెస్ట్ ఫర్ రీజనింగ్ చూస్తే మనకి 50 మార్క్స్ అండి.
అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 50 మార్క్స్ అండ్ క్వాంటిటీ యాప్టిట్యూడ్ నుంచి 50 మార్క్స్. అండ్ నెక్స్ట్ దేనికైతే ఆ సబ్జెక్ట్ రిలేటెడ్‌గా మనకి 40 మినిట్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మనకి జనరల్ అవేర్నెస్‌కి మాత్రం 30 మినిట్స్ టైం అయితే ఇవ్వడం జరిగింది. టోటల్‌గా మనకి 200 మార్క్స్‌కైతే కండక్ట్ చేస్తారు. ఈ మెయిన్ ఎగ్జామ్ అనేది బోత్ రెండిట్లికి కూడా ఫర్ స్పెషలైజేషన్‌కి అండ్ జనరలిస్ట్‌కి కూడా రెండిట్లికి 200 మార్క్స్‌కైతే కండక్ట్ చేస్తారు. మనకి ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తున్నారు, టైం ఎంత అని చెప్పేసి మనకి క్లియర్‌గా నోటిఫికేషన్‌లోనే ఇచ్చారు. ఇవి ఒకసారి మీరు చెక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంకి మీరు ఏమేమి పట్టుకెళ్ళాల్సి ఉంటుంది. చిన్న ఇంటర్వ్యూ లాంటిది కండక్ట్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూలో మీరు ఏ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలంటే మీకు కాల్ లెటర్ వస్తుంది. ఇంటర్వ్యూకి రమ్మని చెప్పేసి. ఆ కాల్ లెటర్ ఆన్‌లైన్‌లో ఇప్పుడు మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో అప్లికేషన్ ప్రింట్ ఔట్ అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఐడీ ప్రూఫ్ వచ్చేసి ఆధార్ కార్డ్ గాని, పాన్ కార్డ్ గాని పట్టుకెళ్ళండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు పట్టుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ విషయానికి వచ్చినట్టయితే ఎస్సీ, ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి ₹100 అనేది అప్లికేషన్ ఫీజ్. అదర్ దెన్ ఎస్సీ, ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళు కాకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ₹850 అనేది అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ మనం చూసుకున్నట్టయితే మనకి చూడండి ఫేజ్ 1 ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇవి. నెక్స్ట్ ఫేజ్ 2 ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇక్కడ మనకి లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఆల్ ఓవర్ ఇండియాలో ఇంపార్టెంట్ స్టేట్స్‌లో ఇంపార్టెంట్ సిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చూసుకున్నట్టయితే గుంటూరు, విజయవాడ, నెక్స్ట్ హైదరాబాద్, కాకినాడ, కర్నూల్, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం. ఓకేనా. తెలంగాణ కూడా ఇందులో మిక్స్ చేసి ఇచ్చారు. మనకి హైదరాబాద్ అని ఇచ్చారు కదండీ. హైదరాబాద్ కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది మనకి ఫేజ్ 1. ఇవన్నీ కూడా మనకి ఫేజ్ 1కి సంబంధించి ఢిల్లీ, గోవా, గుజరాత్, హర్యానా అని చెప్పేసి ఇవన్నీ మనకి ఫేజ్ 1. నెక్స్ట్ మనం ఎగ్జామినేషన్ సెంటర్ ఫేజ్ 2 చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలోనే మనకి ఈ సిటీస్‌లోనే ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుందండి ఫేజ్ 2కి సంబంధించి. ఓకేనా. అలాగే మనకి తెలంగాణ చూసుకున్నట్టయితే హైదరాబాద్‌లో కండక్ట్ చేస్తారు. ఇలాగ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి చెక్ చేసుకోండి. నెక్స్ట్ హౌ టు అప్లై ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ అవ్వాలి. తర్వాత అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ నెక్స్ట్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. ఏ డాక్యుమెంట్స్ మీ ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ లెటర్స్‌లో మీ సిగ్నేచర్ అనేది పెట్టకూడదు. మీరు ఓల్డ్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్‌లో పెట్టండి. అండ్ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ కూడా మీ ఒక A4 షీట్ పేపర్ తీసుకొని మీ ఓన్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్‌లో ఈ పారాగ్రాఫ్ అనేది మొత్తం రాసి దాన్ని స్కాన్ చేసి డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫర్దర్‌గా మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలంటే మీ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ద్వారా మీకు కమ్యూనికేట్ చేస్తారు. అడ్మిట్ కార్డ్స్ గానీ, కాల్ లెటర్స్ గానీ ఏదైనా సరే మీ ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నెంబర్‌తోనే కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి ఆన్‌లైన్ మోడ్ అన్నమాట. మీ దగ్గర క్రెడిట్ కార్డ్ గానీ, డెబిట్ కార్డ్ గానీ అండ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ గానీ ఏవైనా ఉంటే మొబైల్ వాలెట్స్ వీటిని యూజ్ చేసి మీ అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయొచ్చనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఏదైతే అప్లికేషన్ ప్రింట్ వస్తుందో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత వస్తుంది కదండీ. ఆ ఫార్మాట్ అనేది మీరు సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు కూడా ఈ రిసిప్ట్ అనేది సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే అదే మీకు ప్రూఫ్. నేను అప్లై చేశాను అని చెప్పడానికి మీకు అదే ప్రూఫ్ అండి. ఓకేనా. అది మాత్రం మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. జనరల్ ఇన్ఫర్మేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసుకున్నట్టయితే ఈ ఏవైతే మనకి ఫేజ్ 1, ఫేజ్ 2 అయిపోయిన తర్వాత మీకు మెడికల్‌గా ఫిట్‌గా ఉన్నారో లేదో కూడా చెక్ చేస్తారు. ఏంటంటే మీకు రన్నింగ్, హైట్, వెయిట్ ఇవి చెక్ చేయరు. ఏం చెక్ చేస్తారు అంటే మీ బాడీ కండిషన్ ఎలా ఉంది? మీ బ్లడ్ షుగర్ ఎలా ఉంది? నెక్స్ట్ బీపీ ఎలా ఉంది? అండ్ బాడీ కండిషన్ ఎలా ఉంది? అంటే ఏవైనా సర్జరీస్ ఏమైనా జరిగాయా? ఏంటి అని చెప్పి మేజర్ యాక్సిడెంట్స్ ఏమైనా అయ్యాయా? లేవా? అవన్నీ కూడా మెడికల్‌గా డీటెయిల్‌గా చెక్ చేస్తారన్నమాట. ఇవన్నీ చెక్ చేసిన తర్వాత మెడికల్‌గా ఫిట్ అని వస్తే అప్పుడు మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏంటంటే ఎక్కువగా ఊహించుకోవద్దు. ఆర్మీ, నేవీ వీటిల్లాగా చెక్ చేస్తారేమో మెడికల్ అనేది అంటే వాళ్ళలా చెక్ చేయరు. ఓకేనా. 50% వాళ్ళకన్నా తక్కువగానే ఉంటుంది మీకు మెడికల్‌గా చెక్ చేయడం అనేది. నెక్స్ట్ ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని చెప్పి మీకు వెబ్‌సైట్‌లో మీకు క్లియర్‌గా చూపిస్తాను రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఇప్పుడు చూద్దాం. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. రిక్రూట్మెంట్ ఆఫ్ 170 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఉండాలి. ఓకేనా. అది మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అండ్ క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. లేదు అనుకుంటే మీరు ఏంటంటే రిజిస్ట్రేషన్ ఉంది కదా టాప్‌లో ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ మీద మీరు క్లిక్ చేయండి. ఓకేనా. ఇక్కడ దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఏంటంటే ఇలా పేజ్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి. మీ ఫుల్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంటర్ చేస్తే ఇక్కడ ఈ బాక్స్‌లో మీ 10th క్లాస్ మార్కుల మీద ఏదైతే నేమ్ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ రావాలి. ఇక్కడ మీరు ఎంటర్ చేసిన దాన్ని బట్టే ఇక్కడ వస్తది. ఓకేనా. ముందు వెనక చూసుకోండి. ఫస్ట్, మిడిల్, లాస్ట్ ఏమి ఇస్తున్నాం ఏంటి అని చెప్పేసి అవి చూసుకొని ఇక్కడ అది వచ్చిందా లేదో ఒకసారి వెరిఫై చేసుకోండి. మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఫోటో, సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయమంటారు.
తర్వాత వచ్చేసి డీటెయిల్స్ దగ్గరికి ఏంటంటే మీ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అడ్రస్ అనేది ఇవ్వండి అండ్ ప్రివ్యూ చేసుకోండి. అండ్ నెక్స్ట్ అప్లోడ్ దగ్గరకు వచ్చేసి మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు అక్కడ అప్లోడ్స్ 5th స్టేజ్ దగ్గర మీరైతే 5th స్టెప్ దగ్గర అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ 6th వన్ వచ్చేసి పేమెంట్ ఫీ చేస్తే మీకు లాగిన్ డీటెయిల్స్ అనేవి జనరేట్ అవుతాయి. మీకు మెసేజ్ వస్తుంది, అలాగే మెయిల్ కూడా వస్తుంది. ఆ డీటెయిల్స్ యూస్ చేసుకొని మీరు లాగిన్ అయినట్టయితే మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదేనండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇలాగే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇవే. మీకు ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.